ఒకసారి సూరజ్ తో మాట్లాడదాం. సూరజ్, నిజంగా కాంగ్రెస్ చెప్పుకుంటుంది ఏంటంటే ప్రజాపాలన, కానీ దానికి విరుద్ధంగా అన్ని కూడా జరుగుతున్నాయి. మాటల్లో మాత్రమే ప్రజాపాలన, చేతల్లో చూస్తే ప్రజా వ్యతిరేక పాలన అనేది ప్రజలే ముక్త కంఠంతో చెప్తున్న పరిస్థితి. ఏ సామాన్య ప్రజలను అడిగినా కూడా ఇవే మాటలు వాళ్ళ నోటి నుంచి వస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే అనేకమైన ప్రధానమైన సమస్యలు ఉన్నప్పుడు వాటికి సంబంధించి అన్ని మంత్రిత్వ శాఖలను కూడా ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నాయి. ఏదున్నా కూడా ఎన్నికలకు ముందే తెలంగాణ ప్రజలు ఒక చర్చ నడిచింది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పుడే ఇక్కడ సమస్యలకు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయడానికి ఉంటుంది, వెంటనే పరిష్కారాలు చూసుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ కాంగ్రెస్ బీజేపీ లాంటి పార్టీలు వస్తే ఢిల్లీ ఏదున్నా కూడా చిన్న విషయాన్ని కూడా ఢిల్లీకి పోవాల్సిన అవసరం వస్తుంది. ఢిల్లీ కేంద్రంగానే పరిపాలన జరుగుతుంది, కీ అంతా కూడా ఢిల్లీలో ఉంటుందని ఇప్పుడు జరుగుతుంది కూడా అదే కనిపిస్తుంది. ముఖ్యమంత్రి ఎన్నిసార్లు ఢిల్లీకి పోయి వచ్చినా కూడా ఒక్క పని కూడా జరగని పరిస్థితి. ఒక సంవత్సరం పాటు కాలయాపన చేసుకుంటా వచ్చిండ్రు. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తుంటే ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతున్నారు కానీ కాంగ్రెస్ వాళ్ళని కలవట్లేదు, బీజేపీ వాళ్ళని కలుస్తున్నారు. సో దీనికి సంబంధించి కూడా ఒక ప్రధానంగా చర్చ జరుగుతుంది. అంటే అధిష్టానాన్ని కలవకుండా ఒక సమస్యకి పరిష్కారం, అంటే అధిష్టానం నుంచి అప్రూవల్ రావాల్సిన అవసరం ఉంటుంది. కానీ వాళ్ళతో మాట్లాడకుండా అధిష్టానాన్ని కలవకుండా బీజేపీ వాళ్ళను కలిసి వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. దీని గురించి ఎట్లా ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తుంది? స్వేచ్ఛ, ముందుగా ఒక మాట మనం చాలా స్పష్టంగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో దీన్ని ప్రజాపాలనగా వాళ్ళు ఒక నామెన్క్లేచర్ ఇచ్చారు, ఒక పేరు పెట్టారు. ఈ ప్రజాపాలనలో భాగంగా అక్కడ ప్రగతి భవన్, ఇవాళ ప్రగతి భవన్ దగ్గర అనేక రకాల ఫిర్యాదులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరిస్తున్న పరిస్థితి. రోజు అంటే అక్కడ ప్రజాపాలన పేరిట ప్రజా సమస్యలను స్వీకరించే క్రమంలో వందలాదిగా ఫిర్యాదులు ప్రభుత్వానికి అందుతున్నాయి. కానీ ఏ ఒక్క సమస్య కూడా ఇప్పటికీ పరిష్కారం కావడం లేదు. ప్రధానంగా పాత ప్రభుత్వం ఏవైతే పథకాలను అమలు చేసిందో ఆ పథకాలను కనీసంగా కొనసాగించినా కానీ ఇవాళ పరిస్థితులు ఇట్లా ఉండవు, ఇందుకు భిన్నంగా ఉండే అవకాశం ఉండింది అనే ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ప్రధానంగా అప్పట్లో రైతు బంధు పథకం కావచ్చు, లేదా ఆసరా పెన్షన్ల పథకం కావచ్చు, ప్రజల్లో పాపులారిటీ సంపాదించిన విషయం తెలిస్తే, వృద్ధుల్లో అప్పుడు కేసీఆర్కు పెద్ద ఎత్తున ఆశీర్వాదాలు వాళ్ళ నుంచి వెల్లువెత్తిన విషయం తెలిసింది. అలాగే రైతుల నుంచి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు కూడా వెల్లువెత్తిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ రెండు పథకాలతో పాటుగా ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అనేక హామీలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఆర్థిక పురోభివృద్ధి కోసం కొంత కృషి జరగాల్సిన క్రమంలో ఈ డైవర్షన్ పాలిటిక్స్కు కాంగ్రెస్ పార్టీ తెరలేపుతోందని చెప్పేసి ప్రధాన అభియోగం. అయితే ఇక రెండోది ఏంటంటే అంటే చీటికి మాటికి ఢిల్లీ వెళ్ళడం, అధిష్టానం పెద్దలను కలిసే ప్రయత్నం చేయడం, అక్కడ అధిష్టానం పెద్దలు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో విఫలమై వెనక్కి తిరగడం, లేదా అక్కడే ఉండి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తున్నాము, వాళ్ళ నుంచి ఏదో నిధులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ఒక నాటకానికి తెరలేపడం, ఇది ప్రధానంగా కూడా రాజకీయ వర్గాల్లో కావచ్చు, ఆర్థిక విశ్లేషకులు చర్చకు తెరలేపిందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు బీజేపీకి తెలంగాణ రాష్ట్రం పట్ల కన్సర్న్ ఉంది అన్న ఉదంతం ఒక్కటి కూడా వెలుగులోకి రాకపోవడం దీనికి ప్రధాన కారణం అని చెప్పాల్సి ఉంటుంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా కానీ తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం ఒరగబెట్టింది ఒక్కటి కూడా లేదు. పైగా ఆంధ్రప్రదేశ్కు అప్పనంగా కొన్ని అప్పచెప్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ప్రధానంగా రాష్ట్ర విభజన సమస్యలనే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. తెలంగాణకు ఫేవర్ చేస్తున్న ఉదంతం కూడా ఇప్పటివరకు వెలుగు చూసిన దాఖలా లేదు. అటు మరోవైపు ఆంధ్రప్రదేశ్కు వత్తాసు పలుకుతూ ఆంధ్రప్రదేశ్ కా అంటే కా, కీ అంటే కీ అనే పరిస్థితిలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉన్న విషయాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి ప్రత్యేకంగా రాష్ట్రానికి అందే నిధులెన్ని, ఆ నిధులను ఏ మేరకు సద్వినియోగం చేసుకోగలుగుతాం అన్న దానికి సంబంధించి $1 బిలియన్ క్వశ్చన్. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కూడా కాంగ్రెస్ పెద్దలను ముఖ్యమంత్రి కలిసే ప్రయత్నం చేయడం, వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ దొరక్క విఫలమవ్వడం, ఆ తర్వాత వ్యూహంలో భాగంగా ఆయన కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తున్నట్టుగా ఒక నాటకానికి తెరలేపడం, వాళ్ళ దగ్గర నుంచి ఏదో హామీలు పొందినట్టుగా ఒక సమాచారాన్ని బయటికి పొక్కించడం, ఈ తంతు కొనసాగుతున్న నేపథ్యంలో అసలు ఇప్పటి వరకు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందిన నిధులేని అన్న దానికి సంబంధించిన స్పష్టత లేదు. సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్నే ఇప్పటివరకు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కోత పెట్టిన ఉదంతం చాలా స్పష్టంగా మన ముందు ఉంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి వెళ్ళి కూడా రేవంత్ రెడ్డి సాధిస్తున్నది ఏమీ లేదు. కనీసం ఆయన మంత్రివర్గ విస్తరణ కూడా సాధించుకోలేకపోయారనే ఒక అపవాదు ఇప్పటికే మిగిలి ఉంది. ఇవన్నిటిపైన కూడా అటు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కావచ్చు, ఇటు ప్రజల్లో కావచ్చు చర్చ జరుగుతుందని మాత్రం చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పొచ్చు. మరోవైపు సమస్యల పరిష్కారం పైన కాంగ్రెస్ పాలకులు దృష్టి సారించడం లేదు, ఆర్థిక పరిపుష్టి పైన కూడా వాళ్ళు దృష్టి సారించడం లేదు. కొత్త ఆర్థిక విధానాలను, రెవెన్యూ అంటే రాబడి
సమస్యలపైన దృష్టి సారించి ఖజానా నింపడము, తద్వారా వాళ్లే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఫుల్ఫిల్ చేసే క్రమంలో నిధులు కేటాయించుకోవడం, ఇప్పటి వరకు వీటి అంశాలపైన దృష్టి సారించడం లేదు. ఈ మధ్యనే కొంతమంది అధికారులను కలుస్తున్న క్రమంలో ఏమైంది మీ శాఖ పురోగతి అని అడిగి తెలుసుకునే క్రమంలో వాళ్ళు కూడా అసలు నిధులుంటే కదా ఏమైనా పురోగతి సాధించేది అన్న ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రం ఎంత దుర్భిక్ష పరిస్థితిలో ఉందని చెప్పేసి ఒక ఆందోళన ఆర్థికవేత్తలో వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా పాలకులు ఈ దిశలో దృష్టి సారించకపోతే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో పాటుగా భవిష్యత్తు తెలంగాణ భవిష్యత్తు అంతా కూడా అంధకారమయ్యే పరిస్థితి తలెత్తుందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ప్రజల సమస్యలపైన దృష్టి సారించాలి. వాళ్ళ 6 గ్యారంటీలు అలాగే 13 హామీలు 420 హామీలు వీటిని నెరవేర్చే క్రమంలో ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉంది. అనవసరమైన డైవర్షన్ పాలిటిక్స్ లేదా కొత్తగా ఆర్థికంగా పరిపుష్టి చెందే క్రమంలో వాళ్ళ జేబులు నింపుకునే క్రమంలో లేదా అధిష్టానానికి ముడుపులు అందించే క్రమంలో కొత్త ప్రాజెక్టులను పెద్ద ప్రాజెక్టులను వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు తెచ్చే క్రమంలో లేదా ఇతరత్ర అంతర్జాతీయ బ్యాంకుల నుంచి నిధులు తెచ్చే క్రమంలో లేదా మరికొన్ని రుణాలు తెచ్చే క్రమంలో ప్రభుత్వాలు ఆలోచించకుండా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి రాష్ట్రానికి వెసులుబాటు కనిపిస్తుందో ఆ ఎఫ్ఆర్బిఎం పరిధిని పూర్తిగా వినియోగించుకొని ఆర్థిక స్థితిగతిని మెరుగుపరుచుకొని ఇప్పటికైనా కార్యక్రమాలకు నిధులు కేటాయించుకుంటే రాష్ట్ర ప్రజల సమస్యలు తీరిస్తే కాంగ్రెస్ పరిస్థితి భవిష్యత్తులో కొంత మెరుగుపడే అవకాశం ఉంది. లేకపోతే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ తిరోగమన పాలన కొనసాగిస్తుందనే చెప్పేసి రోజుకు ప్రజల అభిప్రాయం నాటుకుపోతుంది. స్వేచ్ఛ.